వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అయితే అయిపోయింది. ఈ మ్యాచ్ రిజల్ట్ ఇక మరి జీటీ ఫేవర్లో వెళ్ళిందని చెప్పాలి. ఎస్ఆర్హెచ్కి మరి చేజ్లో ఏమాత్రం చేజ్లో లేదని చెప్పాలి. కానీ అక్కడ మీకు ఎస్ఆర్హెచ్ టూ థింగ్స్ బెటర్ అయితే బాగుండే అనిపించింది నాకైతే. అక్కడ హెడ్ ఎందుకు ఇంపాక్ట్ ప్లేయర్గా పెట్టుకున్నారో నాకైతే అర్థమవుతలేదు. మీకు బౌలింగ్ అక్కడ మీకు సామ్రాన్ వచ్చారు ఇంపాక్ట్ ప్లేయర్ పెట్టుకోవచ్చు కదా, హెడ్ ప్లేయింగ్ ఎలా పెట్టుకొని. సో అదొకటి కాదు. మళ్ళీ హెడ్ మళ్ళీ మీకు హెడ్ అయితే ప్లేయింగ్ వేయాలి ఉండాలి. హెడ్ ప్లేయింగ్ వేయాలి ఉండాలి. మీకు బ్యాట్ ఫస్ట్ చేసినా బ్యాట్ సెకండ్ చేసినా ఆ హెడ్ ప్లేయింగ్ వేయాలి ఉండాలి. సో మీకు ఇంకోటి ఏంటంటే సిరాజ్ కాగినేసి హెడ్ మంచి రికార్డు ఉండొచ్చు. కానీ అక్కడ మీకు అభిషేక్ శర్మ ఎన్ని మ్యాచ్లు తన స్ట్రైక్లు ఉండేది. ఇప్పుడు అక్కడ హెడ్ ఎన్ని స్ట్రైక్లు ఉన్నా నాకైతే అర్థం కాలే. మీకు సిరాజ్ ఆ లైన్ లెంత్కి తన స్టెప్ అవుట్ అయితే సిరాజ్ తన లైన్ లెంత్ చేంజ్ చేయొచ్చు కావచ్చు. సో మీకు అక్కడ కొంచెం బెటర్ రిజల్ట్ ఉండే కావచ్చు. రబడా ఇక మీకు ఈ పిచ్లో హెడ్ బాగా ఆడతాడు అనిపించింది నాకైతే. మీకు అన్ని బాడీకి వస్తాయి. సో హెడ్ ఈ షాట్స్ బాగా ఆడతాడు. సో కొన్ని కలిసి వచ్చి కావచ్చు. సో ఈ 2 కాల్స్ అయితే నాకు మస్తు డిసప్పాయింట్ చేసినాయి. మీకు నెక్స్ట్ మ్యాచ్ అన్నా హెడ్ అన్నా ప్లేయింగ్ అని ఉండాలి. అక్కడ మీకు ప్రఫులింగ్ ఒకవేళ బ్యాట్ ఫస్ట్ చేస్తే ప్రఫులింగ్ అని ప్లేయింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ పెట్టుకోండి. ఒక బాల్ ఫస్ట్ చేస్తే అక్కడ మీకు సమ్రాన్ రవిచంద్రన్ ఇంపాక్ట్ ప్లేయర్ పెట్టుకోండి. సో మరి ఈ 2 కాల్స్ చేస్తే బాగుంటుంది అనిపించింది. చేస్తారో చూడాలి ఇప్పటికైనా. మళ్ళీ మీకు మళ్ళీ 5-6 డేస్ గ్యాప్ వస్తుంది ఎస్ఆర్హెచ్ మ్యాచ్కు. మళ్ళీ ఈ గ్యాప్లో మరి మళ్ళీ చెన్నైకి వెళ్ళాలి వాళ్ళు. చెన్నైలో మరి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే ఎస్ఆర్హెచ్ బాగుంటాయి. ఓవరాల్ అయితే డిసప్పాయింటింగ్ ఇది జీటీ మ్యాచ్ అయితే. మీకు అభిషేక్ శర్మ మరి కొంచెం ఉంటే బాగుండేది అనిపించింది. కానీ అక్కడ మీకు జీటీ దగ్గర నుంచి మంచి బౌలింగ్ చేసినాం. సో చూద్దాం మరి. ఎస్ఆర్హెచ్ అయితే మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ నుంచి కొంచెం బాగా రాని కోరుకున్నాం. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.